బీఆర్ఎస్ పార్టీ స్టేట్ సెక్రటరీ కొమ్ముల నరేందర్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. చాలా రోజుల తర్వాత కవిత గారు అయితే జైలు నుంచి విడుదల కావడం జరిగింది, బెయిల్ ఇవ్వడం జరిగింది. దాని గురించి అని ఈరోజు ఢిల్లీ నుంచి వాళ్ళు బయలుదేరినారు. దీని గురించి అని చెప్పేసి మాట్లాడడానికి తను ఉన్నారు. సార్ ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు చాలా రోజుల తర్వాత కవిత గారు అయితే విడుదల కావడం జరుగుతుంది సార్. దీని గురించి అని మీరు ఏమంటారు సార్? ఇదిగోండి, కేసీఆర్ గారి వ్యూహంలోనే కవిత గారు ఏ విధంగానైతే బయటికి వస్తున్నారో ఈరోజు బెయిల్ కడిగిన ముత్యంలా బెయిలు సుప్రీంకోర్టు ఇచ్చి బయటికి తీసుకొస్తుంది. ఆమె ఎక్కడ ముందు కూడా ఆమె వెళ్ళేటప్పుడు కూడా అదే చెప్పింది, నాకు ఎలాంటి ఈ లిక్కర్ స్కామ్లో ఎలాంటి నాకు ప్రమేయం లేదు, నన్ను కావాలనే ఇరికిస్తున్నాడు. కావాలనే ఎందుకు ఇరికించిండో అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే మోడీ కేసీఆర్ని ఢీకొట్టలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి తన ఫ్యామిలీలో తన ఫ్యామిలీ కూతురుని, ఒక తెలంగాణ ఆడపడుచుని లిక్కర్ స్కామ్లో ఇరికించి కేసీఆర్ని డౌన్ఫాల్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే, ఇది రాజకీయ కుట్రతోనే ఆమెను లోపలేయడం జరిగింది. అంటే అదే రాజకీయ కుట్రతోటి ఇప్పుడు అరెస్ట్ చేసిరు కదా సార్. చాలా రోజులు అవుతుంది, దాదాపు 153 days అవుతుంది. ఇప్పుడు కూడా అదే కుట్రతోటి బీఆర్ఎస్ నాయకుల ఆస్తులను ఇదంతా దోసుకోవడానికి కోసం అని చెప్పి హైడ్రా అనేది ఒకటి పెట్టిరని చెప్పేసి అనుకోవచ్చు సార్. హైడ్రా అనేది ఈ ప్రభుత్వంలో వచ్చింది. గత ప్రభుత్వంలో నుంచి ఎన్ని ప్రభుత్వాలు మారినాయి ఈరోజు? కాంగ్రెస్ 10 సంవత్సరాలు ఉన్నది, అంతకుముందు 9 సంవత్సరాలు టీడీపీ ఉన్నది, దాని తర్వాత కేసీఆర్ గారు 10 సంవత్సరాలు గవర్నమెంట్ సుస్థిరమైన పాలన అందించినాడు. ఇవన్నీ జరిగినప్పుడు హైడ్రా అనేది ఎందుకు క్రియేట్ చేసిండో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు ఒక పిచ్చోని చేతిలో రాయి ఉన్నది, ఈ రాష్ట్రం ఉన్నది, ఆ రాయి ఎటు పోతుందో తెలుస్తలేదు. దాంట్లో నిరుపేద ప్రజలు ఏదైతే అవస్థలు పడుతున్నారో, కబ్జా చేసినోడు వానికి నోటీసులు ఇవ్వాలి. దాని ల్యాండ్ ఉన్నది, వాళ్ళకి ఏ విధంగానైతే కబ్జా చేసిన ల్యాండ్ ఏదైతే ఉన్నాడో వాడు ఎవడు కొంటాడు? కబ్జా చేసినోడు ఆడు అమ్మేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎవడు మిడిల్ క్లాస్ వాడు కొంటాడు. మిడిల్ క్లాస్ వాడు ఇల్లు కూలగొడితే నీకు ఏం లాభం అవుతుంది? ఈరోజు కాలే కదా కబ్జా, గత వేరే ప్రభుత్వాల్లో జరిగింది. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చినటువంటి నిరుపేదలను అక్కడికించి ఏవైతే డబల్ బెడ్రూమ్లు ఇచ్చినాడు, డబల్ బెడ్రూమ్లు ఇచ్చి వాళ్ళకు మంచి అందించినాడు. ఇక్కడ డబల్ బెడ్రూమ్ లేదు, ఏది లేదు, ఉన్న ఇండ్లనే నాశనం చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. అంటే అంతకంటే ఇంకేం కావాలి? ఇప్పుడు 6 పథకాలు అన్నాడు, ఆ డైవర్షన్ రాజకీయం. 6 పథకాలు ఎక్కడ ప్రజలు అడుగుతారో అనేది, ఇదంతా ఫోకస్ అనేది హైడ్రా మీద పెట్టి, హైడ్రా అదేదో పెద్ద డ్రామా లాగా. రుణమాఫీ కూడా చేస్తానని చెప్పి ఇప్పటిదాకా చేయలేదు. ఎందుకు చేయలేడు? ఎంతమందికి చేస్తానని చెప్పి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి యావత్తు రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తానని చెప్పిండు. ఇప్పటి కూడా రుణమాఫీ ఎంతవరకు దాంట్లో కటింగ్లు పెట్టేసి ఈ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇవ్వము, వీళ్ళకి ఇవ్వము, రేషన్ కార్డులు ఇవ్వము, ఐటీ రిటర్న్స్ కట్టేటోనికి ఇవ్వము. ఇప్పుడు ఐటీ రిటర్న్స్ ఎందుకు కడతాము? మన ప్రొఫైల్ పెంచుకోనీకి. రైతు ప్రతి ఒక్కరు బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి వాడు ఐటీ రిటర్న్స్ కట్టిన కూడా నేను రుణమాఫీ ఇవ్వను అని ఏదో విధంగా పిచ్చిగా పెట్టి వాళ్ళకు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ కూడా కలవకుండా చేయడం అనేది. 2 లక్షల రుణమాఫీ చేస్తాడు, ₹1,00,000 కూడా రుణమాఫీ చేయలేడు. 2 లక్షలు నేను విధుల వారీగా చేస్తామని చెప్పి అది కూడా చేయలేదు. కొంతవరకు సార్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పక్కన పెడితే ఈరోజు బెయిల్ నుంచి విడుదలైన కవిత గారి గురించి అని చెప్పి చెప్పుకుంటే, మీరు ఇక్కడ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో ఏ విధంగా దీన్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు సార్? మీరు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తారు? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఒక శుభ పరిణామము, శుభ సూచకం. ఎందుకంటే ఒక తెలంగాణ ఆడపడచును 5 నెలలు తిహార్ జైల్లో పెట్టి ఆమెను ఏ విధంగా చిత్రహింసలు పెట్టినరో దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు చూస్తున్నది. ఈరోజు హైకోర్టు సుప్రీంకోర్టు కేంద్రం కనుసన్నల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చారు. ఈరోజు సుప్రీంకోర్టుకు పోయినా మనకు న్యాయం జరిగింది. కడిగిన ముత్యంలో బయటికి వస్తానని చెప్పిన కవిత గారు బయటికి వచ్చినారు. రేపు కూడా దీన్ని మొత్తం కేసును కూడా కొట్టేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం.
సార్ చాలా వరకు మనం దీని మీద కాంగ్రెస్ కార్యకర్తల నుంచి కాంగ్రెస్ లీడర్ నుంచి ఒక ఆరోపణలు అయితే వింటుంది. బీఆర్ఎస్ బీజేపీ కమ్మక్కయ్యే ఈ రెండు కలవడం వల్లనే ఈరోజు కవితకు బెయిల్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దాని గురించి అని మీరేమంటారు సార్? ఇప్పుడు మాకు ఒక పార్టీ ఉన్నదండి. మేము ఒక పార్టీ 24 సంవత్సరాలు 2001లో పార్టీ స్థాపించినాం. పార్టీ విధి విధానాలు సృష్టించినాం. 2 ఎంపీలు ఉన్నటువంటి పార్టీ ఈరోజు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్న ముఖ్యమంత్రి ఈరోజు ఏ దేశంలోనైనా ఉన్నాడా? ఏ దేశంలో ఉన్నాడు చెప్పండి? తెలంగాణను కొట్లాడి తెచ్చుకొని ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు ఈ సుస్థిరమైన పాలన అందించినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు కేసీఆర్. కే అంటే నాలెడ్జ్, సి అంటే కమిట్మెంట్, ఆర్ అంటే రీకన్స్ట్రక్షన్. ఈ రీకన్స్ట్రక్షన్ అవుతుందా సార్? కొంతవరకు నేను 10 సంవత్సరాలు ఏవైతే చేసిండో డెవలప్మెంట్ మీ సరౌండింగ్లో తెలుస్తలేదా? ఈరోజు స్కైవేలు కానీ ఫ్లైఓవర్లు కానివ్వండి, ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని పథకాలు, దళిత బంధు కానీ రైతు బంధు కానీ, ప్రతి ఆడబిడ్డ పుట్టినప్పటి నుంచి పెళ్లి చేసుకునే వరకు కేసీఆర్ అండగా ఉండే. ఇది 10 సంవత్సరాలు. కేసీఆర్ కిట్ అనే విధంగా, చదువు గురుకుల పాఠశాలలు అనే విధంగా, కళ్యాణ లక్ష్మి అనే విధంగా, చదువుకోనికి బయటికి పంపించడానికి 20 లక్షలు స్కాలర్షిప్లు ఇవ్వడం, ఇవన్నీ ఇచ్చిన తర్వాత 2000 పింఛన్ ఇచ్చిన తర్వాత, వికలాంగులకు 3000 పింఛన్ ఇచ్చిన తర్వాత ఇంకేం కావాలి? ఇంకా ఎన్నో స్కీమ్లు ప్రజలకు ఏ విధంగా అనుకూలంగా, ఏ విధంగా సహాయం అందాలనే స్కీమ్లన్నీ కూడా కేసీఆర్ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు కేంద్రం ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రంతో సపోర్ట్ లేకుండా కూడా రాష్ట్రాన్ని సుస్థిరమైన పాలన అందించింది కేసీఆర్. ఓకే సార్, ఫైనల్గా ఈడీ సిబిఐ కేసులో అరెస్ట్ అయిన కవిత ఈ కేసుని పూర్తి స్థాయిలో కొట్టేసి ఈ బెయిల్ పూర్తి స్థాయిలో ఇది రద్దవుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చా సార్? 100% ఈడీ ఆర్ సిబిఐ కేంద్రం కనుసన్నల్లోనే నడుస్తుంది. కాబట్టి వాళ్ళు ఏదైతే కేసీఆర్ని ఏ విధంగా అడ్డుకోవాలనే ఒక భాగంలోనే ఈడీ సిబిఐ మోదీ కనుసన్నల్లో నడుస్తుంది. కాబట్టి ఈ కవిత గారిని కేసీఆర్ని ఏ విధంగా ఇబ్బంది పెడితే ఇది కరెక్ట్ ఉంటుంది, ఈ రాజకీయంగా ఏ విధంగా డౌన్ఫాల్ చేయడం అనేది కుట్రలో భాగమే ఇది. లిక్కర్ స్కామ్ దాంట్లో కవిత గారికి ఎలాంటి ఇది లేదు, ఎలాంటి ఆమె జోక్యం లేదు, ఎలాంటిది కూడా ఆమె ఇన్వాల్వ్మెంటే లేదు. ఆల్రెడీ ఎన్నో సందర్భాల్లో చెప్పినాడు, ప్రతి ఒక్కరు కూడా చెప్పినారు. కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టే ఆమెకు బెయిల్ ఇచ్చిందంటే నిర్దోషిగా బయటికి వస్తున్నట్టే కదా.